మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ సంవత్సరానికి ఆఖరి మాసం ప్రభు బల్లారాధనలో కూడి చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు, అందరికీ వందనాలు, స్తోత్రాలు. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ సంవత్సరం అంతా దేవుని దయ, దేవుని కృప, దేవుని కనికరం మీకు మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక. ఈ నెల ఆఖరిలో ఎలాంటి సమస్యలు, శోధనలు మీ కుటుంబాల్లో దరి చేరకుండా ప్రభు నిత్యము మీ కుటుంబాలను కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం చిన్న వాక్యాన్ని. ప్రభు మనకిచ్చిన ఈ డిసెంబర్ నెలలో ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని అందరం చదువుదాం. చూడండి, లూకా సువార్తమానం 2వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుగా మనందరం విందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. చాలు. చెప్పబడినటువంటి ఈ వాక్య భాగంలో ఈ సంవత్సరం ఆఖరి నెలలో ప్రభు మనకిచ్చే ఓ శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అని అంటే, ప్రజలందరికీ కలగబోవు ఓ సంతోషకరమైన శుభవార్త. ప్రియులారా, ఒక దేవదూత గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి వారికి చెప్తున్నటువంటి ఒక శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అని అంటే, భయపడద్దు, కలవరపడద్దు. దేనికయ్యా అంటే, మీ అందరికీ సంతోషకరమైన శుభవార్తమానాన్ని నేను తీసుకుని వచ్చి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది జీవితాలలో ఏమంటే ఈ గొర్రెల కాపరుల గురించి మనం కాస్త ముందుకెళ్తే వీళ్ళని చాలామంది తక్కువ వారిగా చూస్తారు. వీరిని చాలామంది పనికిరాని వారిగా ఎంచుతారు. వీరు ఒక విలువ, ఒక గౌరవము, ఒక మేలైనటువంటి అనుభవం లేకుండా చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే, వాళ్ళు పేదవాళ్ళరా, వారు గొర్రెలు కాసుకునే వాళ్ళ, వాళ్ళకేంట్రా మనం మేలు చేసేది అని చాలామంది చిన్న చూపు చూస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి ఈ గొర్రెల కాపరులు, ఒక పక్కేమో భార్య, ఒక పక్కేమో పిల్లలు, ఒక పక్కేమో వీళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే ఒకరికొకరికి పంతం లేకుండా, కలవరాలతో, నిస్సాయపు స్థితుల్లో, సంతోషము లేకుండా ఆమడ దూరం నుండి రాత్రులు కూడా వెళ్ళి గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు ఏంటంటే, ఒరే బాబు, నువ్వు ఏంటి ఈ టైంకి వచ్చావంటే ఏం చేయమంటావురా? ఇంటి దగ్గర ఉంటే మనశ్శాంతి లేదు. ఏం చేయమంటావు? ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ మనశ్శాంతి లేదు. ప్రతి ఒక్కరూ మన మీద విరోధ భావాలతో తిరుగుతున్నారు. మనకి ఎక్కడ చూసినా సంతోషం, సమాధానం కనబడట్లేదు. మన పరిస్థితులన్నీ చిల్లాచెదరైపోయాయి, చెదిరిపోయాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి ఈ గొర్రెల కాపరులకి ఆ రాత్రి ఇక నా జీవితంలో ఏ మేలు జరగదు, నా కుటుంబం ఇంతే, మా పరిస్థితులు ఇంతే, మా జీవితం అంతా ఇక చీకటి బ్రతికే, ఇక మేలు జరగదు, సంతోషం ఉండదు, వెలుగు ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారి దగ్గరికి ఒక దేవదూత ప్రత్యక్షం అంటది, గొర్రెల కాపరులారా భయపడద్దు. ఎందుకమ్మా, ఎందుకు భయపడద్దు అంటే, నేను మీకు సంతోషకరమైన ఒక శుభవర్తమానాన్ని తీసుకుని వచ్చి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు. నీ పరిస్థితి ఏదో, నీ కుటుంబంలో ఉంటున్న విధానం ఏదో, నీ కుటుంబంలో ఉంటున్న ఆ సమస్యలు ఏదో నాకు తెలియదు. కానీ నా దేవుడు ఈ 12వ మాసములో ఒక శుభవార్త నీకు వినబడేటట్లుగా ఆయన చెయ్యునుగాక. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. ఒక శుభవార్తను దేవుడు నీకు వినిపిస్తాడు. నీ నిస్సాయపు స్థితుల్లో నుండి ఈ రోజు వరకు సంవత్సరం ప్రారంభంలో నువ్వు అనుకొని ఉన్నావేమో, ఈ జనవరి నెలలో దేవుడు నాకు ఒక శుభవార్తను వినిపించబోతున్నాడని. 2వ నెల అనుకున్నావేమో, వినలేకపోయావా? 3వ నెల అనుకున్నావేమో, వినలేకపోయావా? ఇలా నెలలు గడుస్తూ 11 నెలలు ముగించబడిపోయి ఈ సంవత్సరం ఆఖరి నెలలోకి వచ్చావు.
ఈ నెలలోనైనా నేను విన్నాను నువ్వు అనుకుంటున్నావేమో. ఎందుకో ప్రభు ఈ మాసంలో ఓ ప్రత్యేకమైన వాగ్దానం చేస్తున్నాడు. అదేంటంటే నీ పరిస్థితులన్నీ మార్చబడేటట్లుగా ఓ సంతోషకరమైన శుభవార్త నువ్వు విని తృప్తి పొందుదువుగాక. నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ చేతి పనులలో, నీ పిల్లల జీవితములలో, నీ కుటుంబ జీవితములో ఓ సంతోషకరమైన వార్తలను విందువుగాక. సంతోషకరమైన అనుభవాలలో నువ్వు నడిపించబడుదువుగాక. చూడండి, బైబిల్లో సమూయేలుకు రాసిన మొదటి 2వ గ్రంథం 18వ అధ్యాయం అక్కడ 31వ వాక్యములో రాయబడిన మాట ఏంటి అని అంటే, అక్కడ దావీదు అనే వ్యక్తి మనకు అక్కడ కనబడతాడు. దావీదు గుడారములో ఉంటే ఒక వ్యక్తి, కూషి అనే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటా దావీదుకి సమాచారం చెప్తున్నాడు. దావీదు రాజా ఏంట్రా అడవిడిగా పరిగెత్తుకుంటూ వచ్చావు, ఏం సంగతి రా అన్నాడు. అయ్యో బాబోయ్, ఏమంటావేంటయ్యా, మనకి శత్రువుల మీద ఒక విజయము కలిగింది అని అన్నాడు. సరే కానీ నా కుమారుడు ఎక్కడా అని అడిగాడు. అయ్యా, శత్రువులు ఎలా కుప్పగూలిపోయారో నీ కుమారుడు వాళ్ళలో కుప్పగూలిపోయి హతమార్చబడి చనిపోయాడయ్యా. ఆ మాట వినిన వెంటనే దావీదు గురించి ఏం రాయబడిందంటే కృంగిపోయాడని రాయబడింది. ఇంట్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి మంచం మీదకి ఎక్కి దిగులు పడి ఏడుస్తూ ఉన్నాడని రాయబడింది. అరే, నేను ఏదో ఒక సమాచారం విందామనుకున్నాను రా బాబు, నా బిడ్డకు ఒక విజయం వస్తుంది, నా కుమారుడు అయినటువంటి అబ్షాలోము ద్వారా ఒక విజయము నేను చూడబోతున్నాను అని నేను ఆ సమాచారం విందామనుకున్నాను. ఈ దుర్వార్తను తెచ్చేవేంటి, ఈ బాధ కలిగే అనుభవాన్ని తెచ్చేవేంటి అని దావీదట కృంగిపోయాడని రాయబడింది. మీరు చూడండి ఆ మాటలు, చివరి వాక్యం. అప్పుడు రాజు బహు కలతబడి గుమ్మములకు పైగా పైకెక్కిపోయి ఏడుస్తున్నాడట. అయ్యో, ఈ 12 మాసములైనా నాకు మేలు కలుగుతానేమో అని ఎంత ఎదురు చూచినా ఈ 11 మాసాలు నాకు ఏ మేలు కలగలేదే అని ఎవరికి చెప్పుకోలేక మేడ గది మీదకి వెళ్ళి ఎక్కిలు పెట్టి ఏడుస్తూ ఉన్నాడట. ఎందుకు ఏడుస్తున్నావయ్యా, ఎందుకు అంత కన్నీరు కారుస్తున్నావయ్యా అంటే, ఇదిగో నాకు వచ్చిన సమాచారం చాలా సంతోషమైన సమాచారం. నేను అనుకున్నాను, నన్ను పిండి చేసి కలతబడి కృంగిపోయి నీరసించిపోయి దిగులు పడే ఆ సమాచారం నాకు అందినప్పుడు నేను తట్టుకోలేకపోయానయ్యా. ప్రియులారా, నేను అంటాను, ఈ మాసములో దావీదుకు కలిగినటువంటి ఆ సమాచారము కాదు, దేవుడు మీ నోటి నిండా నవ్వు కలిగే సమాచారాన్ని ఈ మాసములో ప్రభు మీకు వినిపించునుగాక. ఆ సమాచారం మీరు వినిన వెంటనే మీ చెవులు గింగురుమనేటట్లు పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు జరిగించునుగాక. ఏ పరిస్థితుల్లో, ఏ పరిస్థితిని బట్టి ఎదురు చూస్తూ ఈ సంవత్సరం ఆఖరి నెలలకు వచ్చావో, నువ్వు ఎదురు చూసిన ప్రతి కార్యము అది సంతోష కార్యముగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. చూడండి, బైబిల్లో దావీదు అనే భక్తుడు ఓ మంచి మాటని బైబిల్లో రాపిస్తాడు. ఆ మాటని మీరు కూడా చదవండి, మీకు అర్థమవుతుంది. 62వ కీర్తన భాగం 4వ వాక్యం. 62వ కీర్తన 4వ వాక్యం. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే ఆలోచించుదురు, అబద్ధమాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవర్తమానాలు పలుకుచు. చూడండి, మనుషులు ఏం చేస్తారట, అంతరంగములో దూషిస్తూ ఉంటారు. మనుషుల స్వభావాలు ఏంటో తెలుసా? అమ్మా, దేవుడు నీకు మంచి వ్యాపారం ఇస్తాడు అని అంటారట, నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు తోడై ఉంటాడని పలుకుతూ హృదయములో అనుకుంటారట, నిన్ను దుర్భాషలతో దూషిస్తారు. పైకేమో రకరకాల మాటలు మాట్లాడుతూ హృదయములో దూషించుకుంటా ఉంటారట. మేలు కలుగుద్దంటే భలే సంతోషపడుతున్నారే,
మేలు కలుగుద్ది అంటే ఇంకెందుకు కలుగుద్ది మేలు? ఆ మనిషికి మేలు కలిగితే ఇంకా భూమి మీద ఉంటుందా అన్నట్లుగా రకరకాలుగా దూషించే మాటలు. ప్రియులారా, ఈరోజు వరకు ప్రజలు పైకి మాట్లాడుతూ లోపల నీ గురించి ఒక చెడ్డ సమాచారం బయటికి వెళ్తుందా? ఒకవేళ లోపల ఈమె నా కుమారుడు, ఈమె నా కుమార్తె, ఈమె నా బంధువు, ఈమె నా స్నేహితురాలు అని ఒకవేళ పైకి బాగానే మాట్లాడుతూ అంతర్గతముగా నీ గురించి ఒక చెడ్డ సమాచారం పలుకుతున్నారా? ఆ మాటలు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు కృంగిపోతూ, నీవు నీరసించిపోతూ, నీవు దిగులు పడుతూ, నీవు తెలియకుండానే నిస్సాయపు పరిస్థితులకు వెళ్ళిపోతున్నావా? అందుకే ప్రభు అంటారు, మనుషులు పలికే ఆ శుభవచనాలు కాదు, పరలోకముల నుండి ఒక దేవదూత నీ కొరకు రాబోతుంది. ఆ దేవదూత ప్రజలందరికీ కలగబోవు ఒక సంతోషకరమైన శుభవార్తను ఈ 12వ మాసములో దేవుడు నీకు కలుగు చేయునుగాక. ఈ సంవత్సరం ఆఖరిలో నీవు సంతోషకరమైన వార్తలు వినుదువుగాక, సంతోషకరమైన వర్తమానం విందువుగాక, సంతోషమైన శుభవానవాలు నీకు కలుగునుగాక. అందుకే దేవుడు అంటారు, ఖచ్చితంగా ఈ మాసములో మనుషుల నోట నుండి వచ్చే శుభవచనాలు కాదు, మనుషులు పలుకుతూ ఉంటారట, ఇదిగో అమ్మా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఎందుకు బాధపడతావు అని మరలా బయటకు పోయి అంటది. ఆ మనిషి గురించి నీకేం తెలుసు? అరే ఇప్పుడు దాకా నాతో బాగానే ముచ్చడి పెట్టావుగా, ఇప్పుడు దాకా నన్ను బాగానే పలకరించావుగా, ఇప్పుడు దాకా అసలు మన ఇద్దరి మధ్యలో ఎంత సత్సంబంధం ఉన్నట్లుగా బాగా కలిసిపోయావుగా, నీతో కలిసినట్లుగా కలుస్తున్నా బయటికి పోయి నీ గురించి చెడ్డ సమాచారం చెప్తున్నారా? ఎందుకో ప్రభు ఈ 12వ మాసాలు అంటారు, ఒక మంచి సమాచారం నిన్ను బట్టి నీకు దేవుడు వినిపించేటట్లుగా ప్రభు కార్యాలు జరుగునుగాక. ఆ రోజుల్లో పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి రాజులు గడగడ వణిగిపోయేవాళ్ళు. దేనికి? ప్రవక్తలు గుడారాల్లోకి వస్తున్నారంటే, ప్రవక్తలు దేశంలోకి వస్తున్నారంటే, ప్రవక్తలు ఊర్లోకి వస్తున్నారంటే రాజులు వణిగిపోయేవాళ్ళట. దేని కొరకు తెలుసా? అయ్యో బాబోయ్ ఏ సమాచారం చేస్తాడో, అయ్యో ఏ సమాచారం ఈ ప్రాంతానికి చేస్తాడని రాజులు వణికిపోయి కొందరి ప్రవక్తలనట డబ్బులు ఇచ్చి, అయ్యా మాకు ఎంత నష్టం కలుగుతుందన్నా నువ్వు మాత్రం మా పక్షముగా ఉండి మంచి సమాచారాలే నువ్వు చెప్పాలి అని కొంతమంది రాజులు కొంతమంది ప్రవక్తలకి డబ్బులు ఇచ్చి పెట్టించుకున్నారట. పక్కన బైబిల్ చెప్తుంది ఆ సత్యం. ఏమంటే బైబిల్లో కాస్త మనం ముందుకెళ్తే యేషయా కూర్చొని ఉన్నాడు, సమయాలు వస్తావంటే గడగడ యేషయా వణికిపోతున్నాడు. అయ్యో సమయాలు మా ప్రాంతానికి వస్తున్నాడు, సమయాలు ఈ దేశంలో అడుగు పెట్టబోతున్నాడు, అమ్మో ఏ సమాచారం చేస్తున్నాడు అని గడగడ వణుకుతూ సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. అయ్యా మంచి సమాచారంతోనే వచ్చావా లేకపోతే ఏమైనా దురార్థం చేస్తున్నావా అని. వెంటనే సమయాలు అన్నాడు, లేదు యెషయా నేను మంచి సమాచారాన్ని నీ ఎద్దకు తీసుకొని వచ్చి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వరకు నేను కలవరపడుతున్న సమాచారాలు ఏంటో నాకు తెలియదండి. డాక్టర్లు కలవర పెడుతున్నారా? నీ జీవితంలో రోగం ఉంది, నీ కుటుంబంలో ఈ సమస్య ఉంది, నీ శరీరంలో ఈ పుణ్యం ఉంది, లేకపోతే నీ గర్భంలో ఈ దోషం ఉంది, నువ్వు బతుకువని రకరకాల భయాలు పుట్టే సమాచారం నీ ఎదుట నిలబడ్డాయా? అయితే ఒక దైవజనుడిగా ఈ 12వ నెలలో దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, నిశ్చయముగా నీకున్న ప్రతి చెడ్డ సమాచారాన్ని కొట్టివేయబడి మంచి శుభప్రదమైన సమాచారం నీకు వినబడునుగాక. ఆ సమాచారాన్ని విన్నప్పుడు నీ హృదయము సంతోషించి ఉల్లసించునుగాక యేసు నామములో. హల్లెలూయా. దేవుడు ఒక సమాచారం ఎదుగు తీసుకొని వస్తాడు. భయపడద్దు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? అయ్యా నేను కలవరపడ్డానికి కారణం ఏంటంటే నా ఇంటి పక్కన వాళ్ళు, లేకపోతే నా డాక్టర్లు, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు, ఇక నువ్వు బ్రతకడం వీల్లేదు, నువ్వు బ్రతకడానికి అవకాశాలు లేవు, నీ కుటుంబంలో మేలు జరగడానికి అవకాశం లేదు, నీ పిల్లలకు ఆరోగ్యం కలగడానికి అవకాశం లేదని రకరకాల రిపోర్ట్లు వచ్చాయి. అయ్యా ఎన్ని రిపోర్ట్లు వచ్చినా ఆ రిపోర్ట్లన్నిటిని మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు మన ఎదుటున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని మనం అందరూ స్తుతించుదాము గాక. ప్రతి రిపోర్ట్లన్నీ నార్మల్ అయిపోవును గాక. కడుపులో ఉంటున్న
ప్రతి సమస్యలన్నీ క్లియర్ అయిపోవును గాక. నీ కుటుంబంలో ఉంటున్న ప్రతి విధములైన అవమానకరమైన పరిస్థితులన్నీ మారిపోవును గాక. దేవుడు సంతోషకరమైన వార్తలు మీకు వినిపించును గాక. ఆమేన్. చూడండి, బైబిల్లో సొలొమోన్ రాజు గారు సామెతల గ్రంథం 25వ అధ్యాయం 25వ వాక్యంలో కూడా ఓ చక్కటి మాటను రాబేస్తాడు. ఒకసారి మీరందరూ ఆ మాటను చూడండి బైబిల్లో నుంచి. దప్పికొనిన వానికి చల్లటి నీరు ఎట్లాగుంటుందో, దూర దేశం నుండి వచ్చినటువంటి శుభ సమాచారము ఈ సంవత్సరంలో ఈ సంవత్సరానికి ఆఖరి నెల కనుక ప్రభు అంటారు, చల్ల ఎండలో మనం పోతూ ఉంటే ఎవరైనా కానీ చల్లటి నీళ్ళు ఇస్తే మనకి ఎంత ప్రాణానికి నెమ్మదిగా ఉంటుందా చెప్పండి. ఏమంటే ఎండలో వెళ్తున్నా బాగా దావంతో ఉంటే ఎవరైనా చల్లటి నీళ్ళు ఇస్తే, అయ్యా నా ఆయుష్ను కూడా పోసుకొని నువ్వు 100 ఏళ్ళు బతకాలయ్యా అంటారు. ఏమండి, కారణం ఏంటంటే ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు. ఏమండి, ఆ దాహంతో ఉన్న వ్యక్తికి ఆ దాహం తీర్చినప్పుడు ఆ దాహం తీర్చబడిన ఆ వ్యక్తి ఆ జీవితంలో ఎంతో ఆనందం. ఇప్పుడు బైబిల్ అంటుంది, ఈ నెలలో దూరదేశం నుండి ఓ సంతోషకరమైన సమాచారం నీ యొద్దకు రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. పరలోకముల నుండి గొప్ప సంతోషకరమైన వార్తలను విందువుగాక, ఆయన స్వరమును విందువుగాక, ఆయన మాటను విందువుగాక, ఆయన స్పర్శను అనుభవించుదువుగాక, ఆయన వాగ్దానను పొందుకొందువుగాక. నిశ్చయముగా నీ హృదయం ఉల్లసించి గంతులు వేసేటట్లు పరిశుద్ధాత్మదేవుడి కార్యాలు జరిగించునుగాక. హల్లెలూయా. అందుకే కలవరపడద్దు ఏ పరిస్థితిని బట్టి. ఏమండి, ఏ విషయాన్ని బట్టి చికాకు పడద్దు, చీకు చింతల్లో పడిపోవద్దు. ఏమండి, వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారు, వీళ్ళు బాధపడుతున్నారని కలవరాల మధ్యలో, కన్నీటి మధ్యలో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నడిపించుకోవద్దు. ఎందుకో ప్రభు ప్రత్యేకంగా ఈ మాసంలో చెప్తున్నారు, ఎదురు చూస్తున్న నీ ఎదురు జీవితానికి ఇక నిరాశ కలగకుండా ఓ గొప్ప శుభవార్తలు నువ్వు వినున్నట్లు పరిశుద్ధాత్మదేవుడు కార్యము జరిగించునుగాక. నేను చెప్పగలను, ఒక మంచి మనస్సాక్షితో నువ్వు చేసుకునే ప్రతి ప్రార్థనకి దేవుడు నీకు జవాబులు దయచేయునుగాక. నువ్వు చేసే భక్తికి తగిన ప్రతిఫలం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నువ్వు చేసే పరిచర్యకి తగిన ప్రతిఫలం దేవుడు నీ కుటుంబంలో కలుగు చేయునుగాక. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్న నీ త్యాగపూరితమైన అనుభవాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు నిన్ను సియోనుల నుండి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను కోరుకుంటున్నాను, ఏ చెడ్డ సమాచారం మన గుడారాలకి రాకూడదు. ఈ డిసెంబర్ మాసంలో ఏ చెడ్డ సమాచారాలు వినకూడదు. నీ పిల్లల గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ వ్యాపారం గురించి ఈ నెలలో ఇదంతా నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా ఏ చెడ్డ సమాచారం నా చెవుల్లో పడకూడదు అని. యోబు గురించి బైబిల్ చెప్తుంది, యోబు ఇంటి దగ్గర నుంచొని ఉంటే పరిగెత్తుకుంటూ వస్తున్నారు పని వాళ్ళు, రకరకాల చెడ్డ సమాచారాలు చెప్తా ఉన్నారు. ప్రియులారా, ఎన్ని చెడ్డ సమాచారాలు నీ యొద్దకు వస్తున్నా కలవరపడద్దు, భీతి చెందొద్దు. సమాచారము ఎంత భయంకరంగా నేను కృంగతీయడానికి వచ్చిన గొప్ప సంతోషకరమైన సమాచారంతో దేవదూత మన ఎదుగుడికి రాబోతుంది యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. నేను క్లుప్తంగా ఎటువంటి సంతోషకరమైన సమాచారం లేకపోతే వర్తమానాన్ని ఆ దేవదూత ద్వారా ప్రభు మనకు అందిస్తారో క్లుప్తంగా 1-2 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఒకసారి బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరచి చూడండి. 86వ కీర్తన భాగం 86వ కీర్తన భాగం 17వ వాక్యాన్ని ఒకసారి బైబిల్లో నుంచి మనం చదువుకుందాం. యెహోవా, నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైనటువంటి ఆనవాలు దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు జీవితంలో ఎవంటి కలుగుతున్నటువంటి ఎన్నో శోధనల్లో వచ్చిన ఒక పాట దావీదు అంటారు, అయ్యా నా పగవారు నాకు ఎక్కువైపోయారు. నా పగవారు రాను 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 శత్రువులు మించిపోతున్నారు. ఎటు చూసిన పగవారే.
అయితే ఇప్పుడు ఈ పగవారు మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? నన్ను సిగ్గుపరుస్తున్నారు. పగవాళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే రోజు రోజుకి నన్ను గేలి చేస్తూ, అవమానపరుస్తూ, నిందిస్తున్నారు. ఆ పగవారు సిగ్గుపరుస్తుంటే తలెత్తుకోలేకపోతున్నానయ్యా. పగవారు నవ్వుతుంటే వాళ్ళ ముందు నడవలేకపోతున్నానయ్యా. పగవారు చూచి రకరకాలుగా గుసగుసలాడుతుంటే వాళ్ళ కళ్ళ ముందు తిరగలేకపోతున్నానయ్యా. నా జీవితంలో తల ఎత్తుకోలేక నవ్వుల పాలైపోతూ, నిందాస్పదముల మునిగిపోతూ, కృంగిపోతూ ఇంట్లో నుండి బయటికి రావాలంటే రాలేకపోతున్నానయ్యా అని కన్నీటి మధ్యలో ఉన్న ఈ దావీదుతో దేవుడు అంటారు, దావీదు, పగవాళ్ళందరూ సిగ్గుపడేటట్లుగా ఈ మాసములో నేను ఒక శుభ సమాచారంతో నిన్ను నింపబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక శుభవార్త నీ యొద్దకు రాబోతుంది ఈ మాసం. ఏ పగవాళ్ళైతే ఏ పరిస్థితిని బట్టి నిన్ను అవమానపరుస్తున్నారో, ఏమంటే నీవు సిగ్గుపడే తత్వం ఏదో, అది ఉద్యోగమా, వ్యాపారమా, చేతి పనా, కూలి పనా, అప్పులా, లేకపోతే కుటుంబాల్లో కలుగుతున్న పరిస్థితుల, వ్యాపారంలో కలుగుతున్న పరిస్థితుల, బంధువుల మధ్యలో ఉన్న పరిస్థితుల, నీకు అవమానము కలిగి నిందలు పాలయ్యే పరిస్థితి అది ఏదైనా సరే ఈ మాసంలో ప్రభు అంటారు, ఇక నీవు సిగ్గుపడకుండా దేవుడు నీవు సంతోషముతో బ్రతికేటట్లు ప్రభు చెయ్యునుగాక. ఒకవేళ ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి నీ తల ఎత్తుకోవడానికి సిగ్గుపడుతున్నావా? యాకోబు గురించి అదే రాయబడింది. యాకోబు అంటారు, అయ్యా నా ముఖము తెల్లబారిపోయింది. అరే నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, బైబిల్ పట్టుకున్నాను, ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్తున్నా, నేను వీరికి నా ముఖం ఎలా చూపించాలో అర్థం కావట్లేదు. సిగ్గుతో తలదించుకుంటున్నాను. బైబిల్ పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని వెళ్ళాలన్నా నాకు సిగ్గు కలుగుతుంది. ప్రజలు మాట్లాడే మాటను బట్టి, గుసగుసలను బట్టి వాళ్ళ కళ్ళ ముందు నడవలేకపోతున్నానయ్యా అనే ఒకవేళ నీ జీవితంలో కృంగిపోతూ సిగ్గుతో తలదించుకుంటూ ఉన్నావా? బైబిల్లో రాయబడింది, యాకోబు కృంగిపోతున్నాడట, సిగ్గుతో తలదించుకుంటున్నాడట, ఆయన ముఖము తెల్లబారిపోయిందని రాయబడింది. కానీ ఇప్పుడు బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో చెప్పనా? యాకోబు, ఇక ఎన్నడూ నీ ముఖము తెల్లబారదు, ఇక ఎన్నడూ నీవు సిగ్గు నొందవు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని కనబరచండి, గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఇక నీవు సిగ్గు నందవు. ఏ ప్రజలు నిన్ను సిగ్గుపరిచారో ఆ ప్రజల మధ్యలో దేవుడు నీ తలను పైకెత్తునుగాక. ఏ కుటుంబం అయితే నిన్ను చిన్న చూపు చూచిందో అదే కుటుంబంలో దేవుడు నిన్ను తలగా నియమించునుగాక. అందుకే దేవుడు అంటారు, ఒక శుభ ఆనవాలు, ఒక శుభ సందేశం, లేకపోతే ఒక సంతోషకరమైన ఒక వర్తమానం, అది ఏంటంటే ఇక ఎన్నడూ నీవు సిగ్గు నొందవు. ప్రియులారా, ఈ 11 నెలలు సిగ్గుతో, అవమానముతో, ముఖము చాటేసుకుంటూ, ముఖము చిన్నబుచ్చుకుంటూ, 10 మందిలో సరిగ్గా నడవలేక లోలోపల ఎన్నో అనుభవాలతో, బాధలతో పైకి టీవీగా నడవలేక కురింగిపోతున్నావేమో. అది ఏ పరిస్థితి నాకు తెలియదు. ఓ దైవజనుడిగా హృదయపూర్వకంగా నేను పలుకుతున్నాను, నిశ్చయముగా నీవు తల ఎత్తుకునేటట్లు ప్రభు నీ జీవితంలో కార్యము జరిగించునుగాక. పగవాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు నువ్వు నశించాలని, ఏమండి నీకున్నటువంటి పిల్లలు, లేకపోతే నీకు ఏదో ఒక కీడు జరగాలని, నీ కుటుంబంలో ఉంటున్న పిల్లలందరూ చిన్న బిడ్డలు అయిపోవాలని, ఏమండి నువ్వు చేస్తున్న వ్యాపారం పాడవ్వాలని, నీకున్న ఆస్తి కరిగిపోవాలని, నీకున్నటువంటి సమస్తం పోవాలని ఒకవేళ పగవారు కోరుకుంటున్నారేమో. ఈ రోజున పగవారు ఎక్కువ అవడానికి కారణం ఏంటో తెలుసా? నీ కుటుంబం కలిసిమెలిసి ఉండనివ్వకుండా ఏమంటే చిన్న బెదరు చేయాలి. మాట్లాడుకున్నారా నీ కుటుంబం గురించి? వాళ్ళ కుటుంబం చూడరా, వారి పిల్లలు చూడరా, మొన్నటిదాకా ఎంత భయంకరమైన వ్యక్తులుగా ఉన్నారో ఈరోజు చూడు వాళ్ళు ఎట్టున్నారో, వాళ్ళ పరిస్థితులు చూడరా ఎట్టున్నాయో అని ఒకవేళ లోపల నిన్ను బట్టి, నీ పిల్లలను బట్టి మాట్లాడుకుంటున్నారేమో. ఏమండి కొంతమంది పగవారు అనుకుంటారు, అబ్బా ఇప్పుడు నాకు కడుపు నిండిపోయిందయ్యా, ఇప్పుడు నాకు సంతోషంగా ఉందయ్యా. ఎందుకమ్మా నీకు అంత సంతోషం అంటే వాళ్ళ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి అయ్యా. వాళ్ళ కుటుంబంలో ఏమండి తల్లికి ఒకరు, తండ్రికి ఒకరు, పిల్లలకు వేరువేరుగా బతుకుతున్నారు. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అని
పగవాళ్ళు చూసి నవ్వుకుంటున్నారా? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ 12వ మాసంలో అంటారు, పగవాళ్ళందరూ సిగ్గుపడేటట్లుగా దేవుడి నిన్ను కనపరుచునుగాక. గట్టిగా చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆస్తి పోయిందని, నీ పిల్లలు నీ మాటకు వెనక చెదిరిపోయారని, నీ కుటుంబం పతనమైపోయిందని, నీ కుటుంబం ఎంత పచ్చగా ఉండే కుటుంబం ఈ రోజున ఏమండి దరిద్ర పాలైపోయిందని నవ్వుతున్నారా? ఏమండి బెత్లెహేములో అడుగుపెట్టినటువంటి నయోమిని చూచి ప్రజలు నవ్వుతున్నారు. బోడిదైపోయిందిరా అని. భర్తను బాగొట్టుకున్నది, పిల్లలను బాగొట్టుకున్నది, విధవరాలైపోయిందిరా, ఇది పెద్ద బోడిదిరా అని రకరకాలుగా అవమానపరుస్తున్నారు. కానీ బైబిల్లో రాయబడింది, దేవుడు తన సంతతిని రానున్న దినములలో ఏవండి ఒక బోయాజుకు వివాహం చేసుకోవడం వల్ల ఆ కుటుంబాన్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. నేను అంటాను, ఈరోజు వారికి నిన్ను ఎవరైతే చిన్న చూపు చూచి రకరకాలుగా నీ గురించి పెదాలు విరిచి ఇది పనికిరాంది, దాని పిల్లలు ఎట్టున్నారు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారో నాకు తెలియదు. కానీ ఓ దైవజనుడిగా నేను చెప్పగలను, ఒకరోజు మరలా ఈ మాసంలో మీరు వింటారు, నీ పగవాళ్ళు అంటారు, అయ్యా మనం అనుకున్నాం వీళ్ళ కుటుంబం చెదిరిపోయిందని, కానీ ఈ కుటుంబం ఈరోజు చాలా పచ్చగా ఉందని వాళ్ళ నోటితో వచ్చేటట్టు ప్రభు చేయునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. శత్రువులు ఎంత కృంగిపోవాలని కోరుకున్నారో అదే శత్రువు మరలా నిన్ను గురించి గొప్పగా మాట్లాడుకునేటట్లు ఈ మాసములో దేవుడు కార్యాలు జరిగించునుగాక. కలవరపడద్దు, పగవారిని బట్టి కృంగిపోవద్దు, సిగ్గుతో తలదించుకోవద్దు. ఏ బజారులో అయితే నువ్వు తల ఎత్తుకొని నడవలేకపోయావో అదే బజారులో దేవుడు నిన్ను ఊరేగించునుగాక. అదే బజారులో నీ పేరు మారుమోగునుగాక. అదే కాలనీలో దేవుడు నీ స్థితిని మార్చునుగాక. నీ ఉద్యోగంలో మార్పు చెందునుగాక. నీ వ్యాపారంలో మార్పు వచ్చునుగాక. నీ కుటుంబ వ్యవస్థలో ఒక తలగా నిన్ను నియమించునుగాక యేసు నామములో. హల్లెలూయా. కొంతమంది అనొచ్చు కదా, అయ్యా ఇదిగో ఈ బిడ్డ పరిస్థితి ఈ విధంగా ఉందని నవ్వారా? నవ్విన వాళ్ళే నీ గురించి గొప్పగా మాట్లాడుకునేటట్లు ఈ మాసంలో దేవుడు నీ స్థితిని మార్చునుగాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా. బైబిల్లో రాయబడిందండి, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అబీమెలెకు అనే ఒక రాజుగారు. ఇస్సాకు గురించి, ఇస్సాకు తవ్వుతున్నటువంటి బావుల్ని బూడిపేయాలని అబీమెలెకు అనే ఒక రాజు అతనున్నటువంటి సైన్యాన్ని పంపించి ఆ బావులన్నిటినీ తన వశం చేసుకుంటున్నాడు. అబీమెలెకు రాజు అనుకున్నాడు, నేనే గొప్పవాడిని, నేనే ఉన్నతమైన వాడిని, నా దగ్గర ఇంతమంది ఉన్నారు, వాడెవర్రా, నా దగ్గర వాడికి ఆస్తి ఏంట్రా అన్నట్లుగా నవ్వాలని, గేలి చేయాలని, అవమానపరచాలని రకరకాలుగా తన రాజరికాన్ని అడ్డం పెట్టుకొని ఉర్రెక్తలు ఊగాడు. ఈ రోజున నీ పరిస్థితి దీనస్థితిలో ఉందని సంపన్న స్థితిలో ఉన్న వ్యక్తి అండబలము, కండబలం, కులబలం, మతబలాలను పట్టుకొని ఒకవేళ నిన్ను నానా రకాలుగా చీల్చి చెండాడుతున్నారా, అస్సలకి జంకద్దు, భయపడొద్దు. ఓ దైవజనుడికి నేను ఈ మాట రోషంగా చెప్పగలను. ఎందుకంటే ఇస్సాకుకి దేవుడు తోడుగా ఉండి ఇస్సాకు ఎక్కడ అడుగు పెడితే పగవాళ్ళందరూ అక్కడ సాష్టాంగపడేటట్టు దేవుడు చేశాడు యేసు నామములో. హల్లెలూయా. ఇస్సాకు గురించి రాయబడింది, ఏమండి అవమానపరచడానికి వచ్చిన వాళ్ళే సాగిలపడ్డారు. ఇంకొక మాట చెప్పనా, అవమానపరిచి గేలి చేసి నవ్వి వీడు చెదిరిపోవాలా, వీడి కుటుంబం నాశనం అవ్వాలా అన్న వారి కుటుంబంలోకి దేవుడు తీసుకుని వచ్చి వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెట్టాడు యేసు నామములో. ఆమేన్. ఈ మాసంలో ఓ దైవజనుడిగా నేను కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. నిశ్చయముగా పగవాళ్ళందరూ మీకు మిత్రులుగా మారుదురుగాక. మిమ్మల్ని దూషించు వారందరూ మిమ్మల్ని గణపరిచేటట్లుగా వారి నోరులు మార్చబడునుగాక. ఇస్సాకుని దేవుడు ఎలా గణపరిచాడో, ఇస్సాకుని దేవుడు ఎంతగా హెచ్చించాడో, ఇస్సాకు దేవుడు ఎంత తోడై ఉన్నాడో, ఇస్సాకుని ఎంతమంది ఎన్ని రకాలుగా నవ్వుల పాలు చేయాలి, గేలి చేయాలి, కుటుంబాన్ని చెదరగొట్టాలని ఎంత కసిపెట్టుకొని తిరిగినా వాళ్ళ ఆలోచనలన్నీ చెదిరిపోయాయి, ఒక్కటి నిలబడలేదు. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. నీ జీవితంలో ఒక దైవజనుడిగా ఏమంటే ఒక ప్రవచనపూర్వకంగా చెప్తున్నాను, నిన్ను నవ్వుల పాలు చేయాలి, నిన్ను నీ జీవితాన్ని కన్నీటి పాలు చేయాలి, నీకు అందరిని దూరం చేయాలి, నీకు ఎవరిని లేకుండా చేయాలి అని అనుకున్న వాళ్ళందరినీ నీ ఎదుటకు దేవుడు తీసుకొని వచ్చునుగాక.
గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు వారందరినీ ఎదుగుటకు తీసుకొని వచ్చునుగాక. కొంతమంది శత్రువులు ఉంటారు, నీ ప్రాణ స్నేహితులే, నీ బంధువులే, నీతో పాటు తిరిగే వాళ్ళే, వాళ్ళు నీతో ఏమో బాగా మాట్లాడుతూ మరలా నీ కుటుంబాన్ని నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు. నీ గురించి రకరకాలుగా ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు. నిన్ను ప్రజల మధ్యలో నవ్వులు పాలయ్యేటట్లు చేస్తామంటారు. ప్రభు అంటారు, అలాంటి వాళ్ళందరూ వారి ముఖాలు తెల్లబోయేటట్లుగా ప్రభు నిన్ను ఘనపరుచును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. ఎస్తేరు గురించి బైబిల్లో రాయబడినటువంటి మాటలు, అక్కడ యూదులు అనే వ్యక్తులు మనకు కనబడతారు ఆ గ్రంథంలో. హామాను అనే వ్యక్తి ఈ యూదులందరినీ చంపేయాలని, ఈ యూదులకి ఇక మంచి రోజు లేకుండా చేయాలని, అక్కడున్నటువంటి మొర్దెకాయిని నాశనం చేయాలని రకరకాల ప్లాన్లు వేశారు. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. అక్కడ మీరు గమనించండి, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, రాజు చేసినటువంటి తీర్మానం చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు. చూడండి, ఎన్నో నెల, 12వ నెలలకు వచ్చేసాడు. ఒక దైవజనుడిగా నేను చెప్తున్నా చూడండి, వాళ్ళకి 12వ నెల అంటే ఇంక సంవత్సరం ఆఖరి నెల. ఆఖరి నెల ఏంటంట, వీళ్ళ అంతము చూడాలా. ఆఖరి నెలలో వాళ్ళు అనుకుంటున్న ఆలోచన ఏంటో చెప్పనా, వీళ్ళు ఇక కనుమరుగైపోవాలో. నేనంటాను, ఆఖరి నెలలోనే నీ చరిత్రను మొత్తం మార్చగలిగిన దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆఖరి నెలలోనే నీ స్థితిని దేవుడు సరిచేయగలిగిన వాడు, నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు, నీ కన్నీటిని తొడవగలిగిన వాడు, నీ రాత, నీ చరిత్ర, నీ బ్రతుకుని సంపూర్ణంగా సరిచేసి చరిత్రకెక్కించగలిగిన ఒకే ఒక్కడు ఆయన ప్రభువైన యేసు క్రీస్తు. హల్లెలూయా. చూడండి, వీళ్ళు అనుకుంటున్న మాట, రే 12వ నెలలకు వచ్చాం, ఇక యూదులు ఎవరు కనబడకూడదు, ఈ 12వ నెలలో వీళ్ళని మనం హతము చేయాలి అని అనుకున్నారు వాళ్ళు. ఏమంటే ఒక టార్గెట్తో పనిచేశారు. ఇక ఈ నెలలో వీరు కనబడకూడదు అని. నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ పిల్లలను బట్టి హతం చేయాలి, కనుమరుగు చేయాలి, ఇది భూమి మీద లేకుండా చేస్తాను అని ఎంతమంది ఎన్ని పంగాణాలు పండి ఎంత రహస్యముగా నీ గురించి రకరకాల ప్రయత్నాలు చేసినా నువ్వు అస్సలు కలవరపడద్దు. ఎందుకంటే ఒక సంతోషకరమైన శుభవర్తమానముతో ప్రభువుని ఎదుట నిలబడి ప్రతికూలతలన్నిటినీ ఎదుట అణిచివేయునుగాక. ఆమేన్. కలవరపడద్దు. ఏమండి, నీ పరిస్థితిని బట్టి కలవరపడద్దు. ఆర్డర్లు వచ్చాయా? వీరికి ఇంకా ఆర్డర్ వచ్చేసింది, రే 12వ నెల వచ్చింది, రే 13వ తారీఖు వీళ్ళందరిని చంపేయాలి, ఇక వీళ్ళ పేర్లు కొట్టివేయబడాలి అని రాజు ఆజ్ఞ శాసనం వచ్చేసింది. ప్రియులారా, ఒకవేళ నువ్వు ఎగ్జామ్ రాసావా, అయితే ఒకవేళ నువ్వు సరిగా రాసావో లేదో నాకు తెలియదు, కానీ ప్రభు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకో. ఖచ్చితంగా దేవుడి నీ జీవితంలో ఒక శ్రేష్టమైన కార్యాన్ని, ఒక మార్పుని ప్రభు తెచ్చునుగాక. అయిపోయింది అనుకోవచ్చు. ఏమంటే ఇంకా మన పరిస్థితులన్నీ ఇంకా తారుమారైపోయి ఇక హోప్స్ లేవు, ఇక బయటికి వెళ్ళడానికి ఇంకో మార్గం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ వచ్చేసాయి. ఏమంటే రకరకాల పరిస్థితులు వచ్చాయి, ఇక మన జీవితం కురిగిపోయి ఇక మనకి ఇంకొక దారి లేదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ నేను అంటాను, ఒక దైవజనుడిగా అన్ని దారులు మూసుకుపోయినా నీ కొరకు ఒక వెలుగు అయినటువంటి దారి నీ కొరకు తెరవబడును గాక. ఆమేన్. ఈ యూదుల గురించి బైబిల్ అదే చెప్తుందండి. ఈ యూదులు అలాంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ కొరకు ఒక వెలుగైనటువంటి దేవుడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. వారి పరిస్థితులన్నీ మారిపోయాయి. రోజుకే చరిత్ర మారిపోయింది. ఆ రోజు నుంచి అందరూ మొర్దెకాయిని ఆరాధించడం, మొర్దెకాయిని ఘనపరచడం, మొర్దెకాయికి జై జైలు కొట్టడం ప్రారంభమైంది. కారణం ఏంటంటే పగవాళ్ళు ఏమంటే కన్నెర్ర చేసి మొర్దెకాయి చరిత్రను తీసివేయాలనుకున్నవాడు ఆయన చరిత్ర అంతా క్లోజ్ అయిపోయింది. మొర్దెకాయి జీవితమే ఒక మధురంగా మారిపోయింది. పగవారిని బట్టి కలవరపడద్దు. అయ్యో, ఈ పగవాడు ఎప్పుడు నన్ను వచ్చి ఎప్పుడు ఏ రీతిగా నన్ను కలవరబెట్టి నన్ను చంపేస్తాడో, నన్ను కలవరపెట్టి లేదా నా కుటుంబాన్ని అవమానపరుస్తాడో, నా పిల్లల్ని అవమానపరుస్తాడో అని నువ్వు పగవారిని బట్టి కలవరపడద్దు. రోగాలను బట్టి కలవరపడద్దు.
నిందలను బట్టి కలవరపడద్దు. అది ఎన్ని దారుల నుంచనే రాని, బైబిల్లో రాయబడిన మాట. ఏమండి, ఆడు సాతానుగాడు ఎన్ని దారుల్లో నుండి వచ్చినా వాడు తిరిగి మరల ఎన్ని దారుల నుంచి వెళ్ళిపోతాడు? రహస్యముగా వస్తాడు. కొన్నిసార్లు నీకు తెలియకుండా సాప కింద నీరులాగా వాడు ఎంతైనా రాని, వాడికి 7 ద్వారాలు తెరవబడి ఉన్నాయని బైబిల్ చెప్తుంది. ఏమండి, ఒకవేళ నేను రహస్యముగా ముట్టడి వేసి నీ పరిస్థితిని చిన్నపాండం చేయడానికి రహస్యముగా తిరిగే వాళ్ళందరినీ దేవుడు బహిరంగంగా వాళ్ళందరినీ కొట్టివేయును గాక యేసు నామములో. హల్లెలూయా. కలవరపడద్దు. అందుకే ప్రభు అంటారు, ఈ నెలలో, ఈ సంవత్సరం ఆఖరి మాసములో నేను సంతోషకరమైన శుభవార్తతో మీ వద్దకు వచ్చాను. అది ఏంటంటే, ఇక మీదట నీ పగవాళ్ళందరూ సిగ్గుపడి నిన్ను గణపరిచేటట్లు ప్రభు ఈ మాసములో చెయ్యును గాక. గట్టిగా చెప్పు ఆమేన్. బాలాకు, బిలాము అనే వ్యక్తులు మనకు తెలుసు. ఈ బిలాము ప్రవక్త, బాలాకు ఏమండి ఒక రాజుగా ఉంటూ ఏది ఏమైనా ఇజ్రాయిల్ ప్రజలందరినీ ఓడించి శాపాస్పదముగా మార్చాలని, అతను ఎవరో కాదండి బాబోయ్. బాలాకంటే మరలా వాడేదో పెద్ద దుర్మార్గుడు, నీచుడు అనుకోవడానికి లేదు. బైబిల్ చెప్తుంది అతడు 3 సార్లు బలి అర్పించాడట. అంటే 3 సార్లు అంటే ఏమంటే ముమ్మారు, ఒక 3 సార్లు అంటే ఇంచుమించుగా 21 సార్లు అతడు బలిపీఠాన్ని మీద బలి అర్పించి అప్పుడు యుద్ధానికి వెళ్ళాడు. ప్రార్థన పరుడే. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్తున్నాడు. ఒకవేళ నీ జీవితంలో క్రైస్తవుడే నీ జీవితాన్ని నవ్వులు పాలు చేయాలని చూస్తున్నాడా? ఒకవేళ నీ తోటి వారే నిన్ను ఏమండి అవమానకరమైన పరిస్థితులు నడిపించాలనుకుంటున్నారా? బాలాకు ఎన్ని ప్రయత్నాలు చేశాడో ఇంచుమించుగా ఆ గ్రంథంలో రాయబడిన మాట 21 సార్లు బలిపీఠాలను కట్టాడట బాలాకు. ఇజ్రాయేల్ ప్రజలను నాశనం చేయాలి. 21 సార్లు బలిపీఠాన్ని కట్టి బలి అర్పించి అప్పుడు యుద్ధానికి వెళ్ళేవాడట. ఏమండి, ఆ బిలాముని పిలిపించరే, వాడిని శపించబోరా, ఇంత డబ్బు తీసుకో, ఇంత బంగారం తీసుకుంటే ప్రభువుని అడిగాడు, అయ్యా శపించమంటవా? వద్దురా, వెనకెళ్ళిపో అన్నాడు. మరలా తర్వాత బాలోకి వచ్చి, ఏంటయ్యా దేవుడి మాట పక్కన పెట్టి ముందు నా మాట వింటే నీకు డబ్బు ఇస్తానంటే మరలా వెళ్ళాడు. అయ్యా ఏంటి సంగతి, శపించమంటవా? వద్దని చెప్పాను కదరా నీకు అంటే. కాదయ్యా నేను వెళ్తానయ్యా. సరే వెళ్ళు, నువ్వు వెళ్తే వెళ్ళు, నేను చేయాల్సింది నేను చేస్తానని దేవుడు మౌనంగా ఉన్నాడు. గాడిద కళ్ళకి గంతలు కట్టి తీసుకోపోతా ఉన్నాడు బిలాం, ప్రజలను శపించాలని. వీళ్ళు శపించబడడానికి, సిగ్గుపరచడానికి ఇజ్రాయేల్ ప్రజలకి శాపాలు పలుకుతూ ఉంటే ఆ మాటలు వారికి ఆశీర్వాదకరంగా మారిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ శకునాలు మీ జీవితంలో పని చేయకుండా ప్రభు చేయునుగాక. ఏ శాపాలు మీ కుటుంబంలో నిలబడకుండా ప్రభు చేయునుగాక. కొంతమంది అంటారు, నా నోట్లో మచ్చలున్నాయి, నేను పలికిందే వేదవాక్కు, ఇదిగో నేను ఇప్పుడు సోది తెప్పించుకున్నాను, ఈ సోదులో చెప్పాను నువ్వు రేపు చచ్చిపోతావు, లేకపోతే నీ మీద పలానా వాళ్ళు చేతబడి చేశారని. ఎంతమంది ఎన్నైనా చేయని, ఏ శాపం నీకు తగలకుండా పగవారందరూ సిగ్గుపడేటట్లు ప్రభు చేయునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఏ శాపం నీకు పని చేయదు. ఏమండి, ఏ చాతబడు నీకు పని చేయవు. కలవరపడద్దు. కొన్ని సందర్భాల్లో మేము ఏమండి ఒక చోట సేవ చేసేటప్పుడు, మినిస్ట్రీలో ఉన్నప్పుడు పలానా ప్రాంతంలో సేవ చేసేటప్పుడు ఉదయాన్నే నిద్రలేసి సోదర పేదన అయిపోయినాక మందిరం వచ్చి బయటకు వస్తే రోడ్డు మీద పెద్ద చిన్న ఒక బొమ్మలు పెట్టి ఏదో నిమ్మకాయలు రకరకాలుగా పూజలు చేసి పెట్టేవాడు. ఎందుకు? ఈ పరిచర్యకి చాలామంది వస్తున్నారు, వీళ్ళు రాకుండా చేయాలి, ఈ పాస్టర్లకి కాళ్ళలో ఏదో ఒకటి ఇరిగిపోవాలని రకరకాల పూజలు చేస్తూ ఉండేవాళ్ళట. ఎంతో బొమ్మలు ఈ బొమ్మలు ఎంతో కాళ్ళు ఇరిచేవాళ్ళంట. నాకు తెలియదు. అది చెయ్యి ఇరిగితే, ఈ బొమ్మకి చెయ్యి ఇరిస్తే ఆ పాస్టర్ గారికి చెయ్యి ఇరిగిపోయిద్దంట. ఏమి ఇరగలేదు. మీకు ఇంకో మాట చెప్పిన నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ ఇంకా మా పాస్టర్, పెద్ద పాస్టర్ గారు ఉండి, అప్పుడు ప్రకాష్ కూడా ఉన్నాడు, నేను ప్రకాష్ ఉంటే పెద్ద పాస్టర్ ఉండే, రే ఆ నిమ్మకాయలు ఎంత రోడ్డు మీద ఉన్నాయని అన్న, ఏమన్నా ఎవరో పూజ చేసినట్టున్నారే, పూజ ఏందిరా, పూజ చెప్పించినారు, అవి కూడా నమ్ముతా అంటారు. ఇంకా అవి తీసుకుని వచ్చి మంచి జ్యూస్ చేయాలంటే మంచిగా ఎండాకాలం శుభ్రంగా జ్యూస్ చేసుకొని ముగ్గురు తాగాం. మీరు నమ్మరు ఈ విషయాలు. పూజ చేసి నీ ఎట తాగుతారయ్యా? అయ్యా నువ్వు చెప్పేది మాకు వినబుద్ధి కావట్లేదు. లేదు, ఒకసారి నువ్వు తాగి చూడు, నీకేమన్నా అయితే నన్ను అడుగు, నీకేమన్నా అయితప్పుడు నన్ను అడుగు. ఏముంది, కొన్నిసార్లు నీ మూఢనమ్మకమే నేను ఇంకా కృంగిపోయేటట్లు చేస్తుంది.
బిలాము శాపాలు పలుకుతుండే, నా నోట్లో మచ్చుంది, ఇశ్రాయేలు ప్రజలారా మీరు శపించబడుదురుగాక అని పలుకుతుంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడట. ఒక దైవజనుడిగా నేను చెప్పగలను, ఈ 12వ మాసంలో ఎంతమంది పగవాళ్ళు నేను సిగ్గుపరచాలి, అవమానపరచాలి, నీ కుటుంబాన్ని చూసి నవ్వాలి, నీ పిల్లల్ని చూసి నవ్వాలి, నీకు ఏం కలిగిందే, ఏ మేలు కలిగిందే అని రకరకాలుగా గుచ్చి నేను పొడుస్తూ నీకు మానసికమైన క్షోభను పుట్టించడానికి ఎంతమంది పగవాళ్ళు నీ చుట్టూ అలుముకొని ఉన్నారో వారందరి మధ్యలో ఒక సూచనగా దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట లూకా సువార్తమానం 1వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వాక్యం. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక చూడండి, నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురుగాక. హల్లెలూయా. ఇక రాయబడిన మాటలు ఏంటంటే దేవుడట ఈ చివరి మాసములో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని నీ యొద్దకు తీసుకొని వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కుటుంబం ఉంది, ఆ కుటుంబం పేరు జకరియా, ఎలిజబెత్. ఈ కుటుంబం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే వృద్ధాప్యంలోకి వచ్చారట, కానీ వారికి సంతానం కలగలేదు. వయసు ఉడికిపోయింది, శరీరం మడతలతో నింపబడిపోయింది. ఇక వాళ్ళకి ఎదురైన సంభాషణ ఏంటంటే ఇక మనకి పిల్లలు పుట్టరు, మనము నిరాశలో పడిపోయారు. ఇక వారి జీవితంలో హోప్స్ లేవు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేసి మొరపెట్టి కన్నీళ్లు కార్చామయ్యా, ఇక నా జీవితంలో కార్యాలు జరగట్లేదు. నీ జీవితంలో ప్రార్థన చేసి 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 అలసిపోయావా? నీ జీవితంలో వాక్యం చదివి 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 ఇక దేవుడు ఏం చేస్తాడని నిరాశలో పడిపోయావా? ఇక ఏ మేలు నేను చూస్తాను అన్న ఆలోచన, అవగాహన, అలాంటి అభిప్రాయాలతో పడిపోయి ఎవరిని నీకు తెలియకుండానే నీరసించిపోతున్నావేమో. ఈ జకరియా, ఎలిజబెత్ గురించి బైబిల్ చెప్తుంది, వీరు వృద్ధాప్యంలోకి వచ్చారు, ఇక వారి జీవితంలో ఆశలు లేవు. ఇప్పుడు దేవదూత అంటది, మీ అందరికీ మహా సంతోషకరమైన వర్తమానం చెప్పడానికి వచ్చాను. జకరియా భయపడమాకు, ఎలిజబెత్ భయపడమాకు, దేవుడు మీకు ఇచ్చే పిల్లల్ని తరతరాలకి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. అతడు పుట్టినందున దేవుడు ఎవండి నీకు ఇచ్చే నీ బిడ్డను, ఆ బిడ్డ పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. నువ్వు కోరుకో, ఆశపడు. ఎలిజబెత్, ఓ జకరియా కలవరపడద్దు. దేవుడు నీకు ఇచ్చే బిడ్డను బట్టి ఇంతకాలములో ఉన్న నింద, బాధ, దుఃఖం నీ బిడ్డ ద్వారా అన్ని కొట్టివేయబడునుగాక. మీరు ఆశించండి, కోరుకోనండి. ఈ సంవత్సరం ఆఖరి నెలలోనైనా ప్రభు ఎందుకో చెప్పకనే చెప్తున్న మాట, ఒక కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఆ కార్యము ద్వారా ఇంతకాలం నుండి నువ్వు మోసిన ప్రతి నిందంతా ఓ చిన్న కార్యం ద్వారా దేవుడు కొట్టివేయబోతున్నాడు యేసు నామములో. గట్టిగా చెప్పు ఆమేనని, విశ్వాసంతో చెప్పు ఆమేన్. ఏ కార్యమైనా సరే ప్రభుని విశ్వసించు. ఎలిజబెత్, జకరియా జీవితంలో ఇక నిరీక్షణ లేదు, ఇక విశ్వాసం లేదు వారి జీవితంలో. ఇక ఎలాంటి వాళ్ళ కళ్ళ ముందు ఎలాంటి దారి కనబడలేదు, ప్రతి దారి మూతబడిపోయాయి. ఇక వాళ్ళు నిరాశలో పడిపోయారు, నిరీక్షణ అనేది కోల్పోయారు. ఈరోజు ఈ సంవత్సరం ఆఖరి నెలలో 11 నెలలు నెల గడిచి ఈరోజు జరుగుద్ది అని ఇన్ని నెలలు నిరాశపడిపోయావా?
దేవుడు నాకు మేలు చేస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడు, నా పరిచయం దీవిస్తాడు, నా కుటుంబాన్ని దీవిస్తాడు, నా వర్గాన్ని దీవిస్తాడు, నేను అనుకున్న కార్యాలు జరుగుతాయని ఎంతో ఆశపడుతూ నెలలు గలుస్తున్నాయా? అందుకే సంవత్సరం ఆఖరి నెలలో ప్రభు అంటారు, ఇక మీదట దేవుడు నీ జీవితంలో మహా సంతోషకరమైన వార్తను వినిపించునుగాక. ఆమేన్, ఆమేన్. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నతానియేలు అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు బైబిల్లో, యోహాను సువార్తలో. ఏమండి, ఈ నతానియేలు అనే వ్యక్తి ఇప్పుడోడు కాదు, పూర్వీకులు ఉన్నప్పటి నుంచి ఉన్నవాడు ఇతను. ఇతడి గురించి ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఇతను ఏమంటాడు తెలుసా? ఇదిగో బాబు, ఆ నజరేతు నుండి ఏ మంచి వచ్చినట్లుగా నాకు తెలియదు, నజరేతులో ఏ మంచి నాకు కనబడలేదు, నజరేతులో ఏ సమాచారం నాకు ఇంతవరకు వినబడలేదు. ఆ నజరేతు అనేది ఏమండి సంతోషకరమైన ప్రాంతం కాదు. ఆ ప్రాంతం అంతా భయంకరమైన నష్టాలతో ఉండే ప్రాంతం. ఆ ప్రాంతంలో ఏ మేలు జరగదు, ఏ ఆశీర్వాదం ఉండదు, ఏ దీవెన ఉండదు. ఆ ప్రాంతంలో ఆ నజరేతు అనే ఊరు అది ఒక శపితమైనది. ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ ఒక శపితమైన వాళ్ళు. ఆ నజరేతు అనే ఊరిలో నుండి ఒక ఆశీర్వాదం రాలేదు. ప్రియులారా, ఈ నతానియేలు ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అది ఏ నజరేతులో అయితే ఏ మంచి రాలేదు అనే ఒక నానుడు ఉందట ఆ దేశంలో. మీరు ఆ మాటలు చదవండి బైబిల్లో. ఒక నానుడు, ఒక సామెత ఏమని, ఇక ఆ ఊరు, అందరు చెప్పండి అమ్మా, ఆ ఊరు ఇక ఏ మంచి రాదది, శపితమైన ఊరు, ఇక ఏ ఆశీర్వాదం కలగదు అని ఒక సమాచారం, ఒక నానుడు పడిపోయింది ఆ ఊరిలో. విచిత్రమైన మాట చెప్పన, నానుడు పడిపోయి ఆ ఊరిలో ఇంకా ఏ హోప్స్ లేవు, ఆ ఊరిలోంచి ఏ మంచి రాదు అన్న ఆ ఊరు నుండి ప్రభు అయిన యేసు ప్రభు నజరేయుడు అనే ఊరు నుండి ఆయన బయటికి రావడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. నజరేతులో నుండి ఆయన బయటకు వచ్చాడు. ఇంకొక మాట చెప్పనా, ఈ రోజుకి ప్రతి ఒక్కరూ పిలిచే పిలుపు ఏంటంటే, ఆయన పేరు నజరేయుడైన యేసు, ఆయన పేరు నజరేయుడైన యేసు, ఆయన పేరు నజరేయుడైనటువంటి యేసు. ఆయనలో పాపము లేదు, క్రోధము లేదు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఏ ఊరు నుండి అయితే ఏమంటే ఒక మంచి సమాచారం రాదు అని ఆ ఊరిని నిరాకరించారో, అదే ఊరిలో నుండి శుభవార్తలు రావడం ప్రారంభమయ్యాయి. ఓ దైవజనుడిగా నేను చెప్పగలను, ఏ పరిస్థితిని బయటైతే ఒకవేళ నీ జీవితంలో మేలు జరగలేదో, దేవుడు నిన్ను ఈ మాసములో, ఈ సంవత్సరం ఆఖరిలో తృణీకరించబడిన నిన్ను తలకి మూలరాయిగా దేవుడు మార్చునుగాక, తలమానికగా నిలబెట్టునుగాక. నిన్ను బట్టి ప్రజలు మాట్లాడుకుందరుగాక, నిన్ను బట్టి తరాలు చెప్పుకుందరుగాక, నిన్ను బట్టి ప్రజలు గుసగుసలుగా దేవునిని స్తుతించేటట్లు మాట్లాడుకుందరుగాక. ఆమేన్, ఆమేన్. నీ జీవితంలో ఏవండి ఇలాంటి నిరీక్షణ లేనటువంటి నీ పరిస్థితిని దేవుడు నిరీక్షణ ఓటగా మార్చగలిగిన వాడు. విశ్వసించు, దేవుని వాగ్దానాన్ని నమ్ము. ఏమండి ఆ ఊరిలో నుండి నీకు ఏది రాదని ఆ ఊరినే నిరాకరించారు. కానీ ఆ ఊరిలో నుండి గనుడైనటువంటి యేసయ్య అనే వ్యక్తి ప్రపంచానికి ఒక వెలుగుగా యేసు ప్రభు తృణీకరించబడిన వ్యక్తుల నుంచి లేవనెత్తబడ్డాడు. నువ్వు ఏ పరిస్థితిని బట్టి కుమిలిపోయి, ఏ పరిస్థితిని బట్టి నీరసించిపోయి, ఏమంటే కలవరాల మధ్యలో, కన్నిటి మధ్యలో బ్రతుకుతున్నావో, ఈ పరిస్థితిని దేవుడు ఈ మాసంలో ఖచ్చితంగా ఒక సంతోషకరమైన జీవితంగా ప్రభు నీ కుటుంబాన్ని మార్చునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం, నేను పుట్టినటువంటి దినము శపించబడునుగాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినము కాదిదే.
యిర్మీయాలో ఒక నిరుత్సాహం. అమ్మ ఏనండి, యిర్మీయాలో ఒక నిరుత్సాహం. ఏంటా నిరుత్సాహం అంటే, యిర్మీయా అంటాడు, అయ్యా రోజులు చూచి 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 ఆలోచించి ఎంత జీవితం వ్యర్థమవుతా ఉన్నా, గడుస్తూ ఉన్నా, అసలు నా జీవితంలో ఏ మేలు కలగలేదు. ఇప్పుడు నేను అనుకుంటున్న మాట ఏంటంటే, అసలు నేను పుట్టిన రోజే అది ఒకవేళ శపితమైన రోజేమో. అందుకే నాకు ఈ దరిద్రత, అందుకే నాకు ఈ శాపం, అందుకే నాకు ఈ కష్టం, అందుకే నాకు ఈ కన్నీళ్ళు, అందుకే నాకు ఈ అవమానం. ఇప్పుడు ఈయన ఏమంటాడు, నన్ను కనిన దినము కూడా అది శుభదినము కాదు. యిర్మీయా జీవితంలో భయంకరమైనటువంటి నిరుత్సాహపు పరిస్థితి. అంత నిరుత్సాహంలో ఉన్నటువంటి ఈ యిర్మీయాని దేవుడు ఈరోజు ఓ ప్రవక్తగా ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు కూడా అనుకోవచ్చు, అందరికీ మంచిగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు, నా బ్రతికేంటి ఇలా ఉంది అని నువ్వు అనుకోవచ్చు. మంచి వ్యాపారాలు చేస్తున్నారు, మంచి బిజినెస్లు ముందుకెళ్తున్నారు, మరి కుటుంబాలు పచ్చగా కలకల్లాడుతున్నాయి, మరి నా కుటుంబం ఏంటి ఇలా శపితమైన అనుభవాల్లో ఉందేమోనని. అసలు నేను పుట్టింది నిజమా, అసలు నేను ఎందుకు పుట్టాను, నన్ను ఎందుకు జన్మించింది, నా తల్లి నన్ను ఎందుకు గనింది అని కొన్ని సందర్భాలు నీకు తెలియకుండానే నిరుత్సాహపడుతూ నిరాశ నిస్పృహలో ఉంటున్నావేమో, నిరీక్షణ కోల్పోతున్నావేమో. అందుకే ప్రభు అంటారు, యిర్మీయాని దేవుడు ఒక సూచనగా నిలబెట్టాడట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రవక్తగా దేవుడు యిర్మీయాను ఆశీర్వదించాడు. ఓ దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, నిశ్చయముగా తృణీకరించబడిన నిన్ను దేవుడు తలకి మూలరాయిగా మార్చునుగాక. ఒక సంతోషకరమైన నిరీక్షణతో ప్రభు మిమ్మల్ని నిలబెట్టునుగాక. నిరీక్షణ కోల్పోవద్దు. ఎదురు చూసి ఏమండి ఇక నా జీవితంలో ఏ మేలు కలగదేమోనని కలవరపడద్దు. నీ ప్రతి నిరాశని దేవుడు తొలగించి ఒక గొప్ప నిరీక్షణతో ప్రభు నిన్ను నిలబెట్టునుగాక. ఆమేన్. అందుకే ఈ సంవత్సరంలో కూడా ఏమండి ఒక పాటలో ఒక లాస్ట్ ఒక చిన్న పదాన్ని పెట్టాం. అదేంటంటే అనుపల్లవిలో ఒక మంచి మాట నిరీక్షణ గురించి, పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి ఒక చిన్న నిరీక్షణ గురించి ఒక చిన్న నా రక్షణ సంరక్షణ నా నిరీక్షణ నీవేనయ్యా. మీకు అర్థమైందా? నా రక్షణ సంరక్షణ నా నిరీక్షణ నీవేనయ్యా. కడవరకు సద్భక్తితో కడవరకు నేను సాగేదను నా జీవితాంతమని ఒక నిరీక్షణ. ప్రభు రాజ్యానికి వెళ్ళడానికి నిరీక్షణతో మనం బ్రతకాలని రక్షణ తీసుకుంది ఎందుకు? ఆయన సన్నిధిలో ఒక స్థిరమైనటువంటి జీవితం జీవించడానికి. ఈ రక్షణ ఈ సంరక్షణ దేని కొరకై అంటే మనం ప్రభు రాకడ కొరకు ఎదురు చూడడానికి. నిరీక్షణ కోల్పోవద్దు. అందుకే బైబిల్ అంటుంది, నిరీక్షణ లేని తరములో ఉన్నట్లుగా మీరు ఈ తరములో ఉండకూడదు. నిరీక్షణ కలిగిన వారై మీరు లేవనెత్తబడుదురుగాక, నిరీక్షణతో మీరు నింపబడుదురుగాక. ఏవండి, ఒక నిరీక్షణతో మీ మాట మారునుగాక, నిరీక్షణతో మీరు పలికే ప్రతి పలుకు దేవుడు స్థిరపరుచునుగాక. ఆమేన్, హల్లెలూయా. నిరీక్షణతో నీ భక్తిని కొనసాగించు, నిరీక్షణతో నీ విశ్వాసపు జీవితాన్ని కొనసాగించు. నిరీక్షణతో ఎక్కడ దిగజారిపోకుండా కడ వరకు నీవు నేను మనందరూ ముందుకి సాగిపోదుము కాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఏ సమాచారాలు నీ కుటుంబంలోంచి ఇక వినవేమో, నీ జీవితంలోంచి వినవేమో. నీ కుటుంబం ఎంత భయంకరమైన కుటుంబాన్ని రకరకాలుగా నీ కుటుంబాన్ని గురించి, నిన్ను గురించి, నీ వ్యక్తిత్వాన్ని గురించి తప్పుగా రకరకాలుగా మాట్లాడారేమో. కొంతమంది అనొచ్చు, నేను చూస్తున్నానయ్యా ఈ మనిషి ఇప్పుడు బాగుపడినట్లుగా దీవించబడినట్లుగా నేను చూడలేదని మనుషులు అనొచ్చు. కానీ ఈ నతనీయులు చూస్తూ ఉండగానే నజరేతులో నుండి ఒక పరిశుద్ధుడైన దేవుడు పుట్టాడు ఈ భూమి మీదకి. ప్రైజ్ ది లార్డ్. ప్రజలు చూస్తూ ఉండగానే నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ గతిని దేవుడు మార్చునుగాక. ప్రజలు చూస్తూ ఉండగానే నీ పూర్వములో ఉన్న ఆశీర్వాదాన్ని కడవరి దినాల్లో దేవుడు అనుగ్రహించి ఒక సాక్షి సమూహముగా ప్రభు నిన్ను నిలబెట్టునుగాక. ఆమేన్. మూడో మాట బైబిల్ నుంచి ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుతాం. యోనా గ్రంథం తీయండి అందరూ.
ఆ యోనా గ్రంథంలో ప్రవక్త వచ్చి ఒక మాట చెప్తాడు. ఏమని? మీరు దేవుని దృష్టికి బహుఘోరమైనటువంటి పాపం చేసి ఉన్నారు గనుక దేవుడు తన అగ్నితో మిమ్మల్ని అందరినీ కాల్చివేస్తాడు. 7వ వచనం చూడండి. అంతలో ఓడవారు కాబట్టి మూడవ అధ్యాయం 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరు గోనె పట్ట కట్టుకొనిరి. వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. దేవుడు మనస్సు తిప్పుకొనునేమోనని పశ్చాత్తాపుడై కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక ఏది పుచ్చుకోకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ ఏవి ముచ్చుకోకూడదని కఠినమైన ఉపవాసం చేశారు. ఏమండి? యోనా వచ్చి ప్రకటన చేశారు, నినివే ప్రజలారా, ఇదిగో మీరు దేవుని దృష్టికి బహు కీడును చేశారు. ఏమండి? మీరు చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి, ఆ ఘోరమైన పాపాన్ని బట్టి దేవునికి బహు బాధ కలిగింది. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే ఈ ప్రాంతాన్ని, ఈ నినివే ప్రాంతం అంతటిని కాల్చివేయాలనుకుంటున్నాడు. ఆ సమాచారం వాళ్ళకి వినబడినప్పుడు అంట వాళ్ళు దేవుని సన్నిధిలో అందరూ ఉపవాసం ఉండి, రాజుతో సహా అందరూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించారు. అయ్యా, ఈ 12వ మాసంలో నా జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేయండి. ఈరోజు వరకు ఒకవేళ కార్యం జరగలేదేమో, మేలు జరగలేదేమో, ఈ సంవత్సరం ఆఖరి నెలలో నేను ఉన్నాను, నాకు మేలు చేయి ప్రభు అని వాళ్ళందరూ కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయడం ప్రారంభించారు. బైబిల్ చెప్తుంది. మరలా ఏవండి, ఆ దైవజనుడు వెళ్ళి అక్కడ చెప్పినప్పుడు ఇంకా ఆ పశ్చాత్తాపాన్ని బట్టి, లేకపోతే వాళ్ళ కన్నీటిని బట్టి దేవుడు చూచి వారి మీదకి వచ్చే కీడుని దేవుడికి కీడు రానివ్వకుండా మానిపించి వేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. 10వ వాక్యంలో రాయబడింది కదా, దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయునంత కీడును చేయుట మానేను. ఇక నేను వాళ్ళ కీడు చెయ్యను. వీళ్ళారా, ఒకవేళ నీ జీవితంలో 11 మాసాల దాకా దేవుడు ఎదురు చూస్తా వచ్చాడేమో. ఒకవేళ ఈ బిడ్డ ఏమన్నా తన లోపాలు, తనలో ఉంటున్న ఏమండి చిన్న మలినమైన కార్యాలు ఒప్పుకొని ఈ 12వ నెల అయినా ఒక మంచి మనస్సాక్షితో నా యొద్ద గడుపుద్దేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడేమో. నువ్వు ఎదురు చూసేదేమో నాకు ఈ 12వ నెల అయినా మేలు కలుగుద్దారని నువ్వు ఎదురు చూస్తున్నావు. దేవుడు ఎదురు చూసేది ఈ 12వ నెల, ఈ సంవత్సరానికి ఆఖరి నెలలోనైనా కనీసం ఈ బిడ్డ పశ్చాత్తాపడి, అయ్యా నేను చేసిన తప్పులను బట్టి నన్ను క్షమించు, నా అపరాధాలను బట్టి నన్ను క్షమించయ్యా, నీకు నేను ఎంతో దూరం అయిపోయాను, ప్రార్థనకు దూరం అయిపోయాను, భక్తికి దూరం అయిపోయానయ్యా, విశ్వాసంలో దూరం అయిపోయాను ప్రభువా, నీకు నేను చాలా దూరం అయిపోయాను, నన్ను క్షమించని ఒకవేళ నువ్వు మంచి మనస్సాక్షితో పశ్చాత్తాప హృదయంతో నువ్వు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఈ 12వ నెలలో నువ్వు ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడిని రాబోతున్న సంవత్సరంలో సంతోషకరమైన శుభవార్తలతో ప్రభు నిన్ను నింపి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఉద్దేశం ఇక వాళ్ళ మీదకి నేను ఇంకా భరించలేనంత బాధ కలిగింది నాకు. వాళ్ళకి నేను వాళ్ళందరి కీడు చేసి వాళ్ళందరూ చంపేయాలని నిర్ణయించుకున్నానని దేవుడు నిర్ణయించుకున్నాడు. కానీ వాళ్ళ పశ్చాత్తాపం మరల దేవుడు పశ్చాత్తాపడి వాళ్ళకి చేయవలసిన కీడంతా చేయకుండా దేవుడు మానేడు అని రాయబడింది. బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో దేవునికి విరోధంగా ఉంటూ, దేవుని దగ్గర ఉండకుండా, దేవుని దగ్గర ఒక మంచి అనుభవాలతో బ్రతకుండా, దేవునికి దూరం అయిపోతూ, దేవుని కోపాన్ని ఇంకా ఆయన రేపుతూ,
దేవునికి ఇంకా అవమానకరంగా బ్రతుకుతూ నీ శాస్త్రాల వల్ల, నీ మాటల వల్ల, నీ భక్తి వల్ల, నీ జీవితం వల్ల దేవునికి ఇంకా బాధను కలుగు చేస్తూ వచ్చేవేమో. ఈ 12వ నెలలో ప్రభు అంటారు, ఇక ఆయన మరలా పశ్చాత్తపడి నీకు చేసే కీడును చేయక మానునట్లుగా నీవు దేవుని సన్నిధిలో ఒక మంచి ప్రార్థన పరుడుగా మార్చబడుదువుగాక. నువ్వు మంచి ప్రార్థన పరుడుగా మార్చబడు. ఈ నెలలో ఒక మంచి ప్రార్థన జీవితంతో నువ్వు జీవించు. నీ మీద పొంచి ఉన్న ప్రతి కీడులన్నిటినీ నా ప్రభు కొట్టివేయునుగాక, నా ప్రభు తీసివేయునుగాక. పొంచి ఉన్న ప్రతి అపాయాలు, పొంచి ఉన్న ప్రతి ప్రమాదాలు, పొంచి ఉన్న ప్రతి విధమైన శోధనలు, పొంచి ఉన్న ప్రతి విధమైనటువంటి అవమానకరమైన పరిస్థితులు, నీ కుటుంబంలో కలిగే ప్రతి నిందలు, పొంచి ఉన్న ఈ పరిస్థితులన్నిటినీ యేసయ్య వాటన్నిటిని తీసివేసి సంతోషకరమైన కుటుంబాలుగా, దివ్యమానమైన కుటుంబాలుగా ప్రభు నీ కుటుంబాలని నిలబెట్టునుగాక. ఈ 12వ మాసమైన నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకొని, ప్రభువా ఈ 11 మాసాలు నాకు నచ్చినట్టుగా, మెచ్చినట్టుగా జీవించాను. సంవత్సరం ఆఖరి నెలలో ఉన్నాను. నా మీదకి ఏ కీడు రాకుండా, ఏ శాపం రాకుండా నన్ను పరిశుద్ధపరచని దేవుని ఎదుట, మన ఎదుట ఆయన రక్తం అనబడుతున్న ద్రాక్షరసం, ఆయన శరీరం అనబడుతున్నటువంటి రొట్టె మన ఎదుట ఉంది కనుక ఒక మంచి మనస్సాక్షితో, ఒక మంచి ప్రార్థన జీవితంతో నన్ను క్షమించయ్యా. ఏ శాపం నా మీదకి రాకుండా, ఏ తెగులు నా మీదకి రాకుండా, ఏ కీడు నా కుటుంబానికి రాకుండా, ఏ విధమైన దోషం నా మీద ఏలుబడి జరగకుండా మంచి మనస్సాక్షితో నేను ప్రభు బల్ల తీసుకోవడానికి, మంచి మనస్సాక్షితో ఈ ప్రభు బల్లారాధనలో పాలు పొందడానికి నాకు యోగ్యమైన మనస్సు నీవు ప్రభు అని మంచి మనస్సుతో, పశ్చాత్తాప హృదయముతో నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందువు గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సరైన శుద్ధి లేకుండా, సరైనటువంటి మనస్సాక్షి లేకుండా, ఏదో బల్లారాధన అంటే ఏముందిలే కాసేపు కూర్చొని బల్లారాధనలో కూర్చొని వద్దాం అని ఏదో వచ్చి కూర్చొని పోయినంత మాత్రం మేలు కలగదో. యేసయ్య అంటారు, ఈ 12 మాసంలో పశ్చాత్తపడు, ప్రభు పాదాలు పట్టుకో. ప్రభు ఒకవేళ నీ జీవితంలోకి నువ్వు చేసే నీ రహస్య పాపాలను బట్టి, నువ్వు చేసే నీ తప్పిదాలను బట్టి రకరకాల కీడు నీ మీదకి రావడానికి సిద్ధంగా ఉందేమో. కానీ ప్రభు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుంటే నీ మీదకి వచ్చే ప్రతి కీడుని దేవుడు తప్పించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరి జీవితంలోకి వచ్చి ఆ నినివే ప్రాంతంలో ఉన్న ఆ ప్రజల మీదకి వచ్చి ఆ కీడుని దేవుడికి ఆ కీడు చేయకుండా మానేయడం రాయబడింది. ఆయన పశ్చాత్తాపడి ఇక మానేశాడట. అయ్యో నా బిడ్డలు ఎంత కన్నీరు గార్చారే, నా బిడ్డలు ఎంత కన్నీరు గార్చారు, రోదన చేశారు. ఈ బిడ్డల ప్రార్థనని వినకపోతే అలా, నేను కనికరం కలిగిన దేవుని కదా, నేను ప్రేమ కలిగిన దేవుని కదా, నేను దయ కలిగిన దేవుని కదా అని వాళ్ళ కన్నీటిని చూచి వారి మీదకి వచ్చే కీడుని ఆపేశాడండి. ఈ మాసంలో నీ తరం మీదకి వచ్చే కీడుని నీ ప్రార్థన ద్వారా నువ్వు ఆపుకుందువుగాక. నీ కుటుంబం మీద వెంటాడుతున్న శోధనలు నీ కుటుంబంలోకి రాకుండా ప్రార్థనతో నువ్వు జయించుదువుగాక. ప్రార్థనలు ఎదుగు, ప్రార్థనలో బలపడు, ప్రార్థనని విడిచిపెట్టి మాకు ఎక్కడైనా సరే మనం ఎక్కడ ఉంటున్నా, ఏ స్థలంలో ఉంటున్నా భయభక్తులతో ప్రభు పాదాలు పట్టుకో, భయభక్తులతో దేవుని స్తుతించు, భయభక్తులతో దేవునికి దగ్గరగా మారు. బాప్టిజమాలు తీసుకోకపోతే రేపు నూతన సంవత్సరంలో బాప్టిజాలు తీసుకోవడానికి యవనస్తులైన, పెద్దవాళ్ళైనా, వృద్ధులైన ఎవరుంటే వాళ్ళు సిద్ధపడండి. ఇక నా జీవితంలో ఇక నేను ఎన్నడూ పాపం చేయనయ్యా, ఇక నేను ఎన్నడూ ఒకడుతున్న సంబంధం నీ కొరకు నీతిగా బతుకుతా, పరిశుద్ధంగా బతుకుతా, యథార్థంగా బతుకుతా, నన్ను శుద్ధీకరించుకయ్యా అని మనస్ఫూర్తిగా కన్నీళ్లు కార్చి నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకొని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుంటే ప్రభు నిన్ను కనికరించి నీ మీదకి వచ్చే కీడుని ప్రభు తొలగించి నేను శుభప్రదమైన నిరీక్షణతో నింపి గొప్ప విజయము నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఈ మాసంలో ఏ కీడు నీ కుటుంబానికి రాకుండా నా ప్రభు నీ కుటుంబాలని కాపాడునుగాక. ఏ తెగులు మీ గుడారాలకి రాకుండా ఈ మాసం అంతా నా ప్రభు మీ గుడారాలని కావలిగా ఉండునుగాక. ఈ మాసంలో ఎలాంటి పరిస్థితులు మీ కుటుంబాన్ని చల్లాచెదురులు చేయకుండా నెమ్మది, సమాధానం, సంతోషాలతో మీ కుటుంబాన్ని నింపి తృప్తిపరిచి ఆయన రాకడకు సిద్ధపరుచునుగాక. అందరూ తల్ల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి. ప్రభువా, నా జీవితంలో